హలో విస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మ్యాజికల్ మంజులా గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మనం గూగుల్ ఫామ్ పెడుతుంటాం కదా, వాటిలో కొన్ని క్వరీస్ వచ్చినాయి అనమాట. రాజమండ్రి నుంచి శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఆయన బిజినెస్లో ఒక 3 లక్షల రూపాయల అమౌంట్ అనేది ఆగిపోయి ఉందంట. నష్టపోవడం కాదు, స్టక్ అయి ఉంది. ఆ అమౌంట్ ఎలా నేను రాబట్టుకోవాలి, నాలో ఏమన్నా లోపాలు ఉన్నాయా, నేను ఏమన్నా ప్రోగ్రామ్ వైజ్ ఏమైనా జాయిన్ అవ్వచ్చు అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సొల్యూషన్ ఏముంటుంది, ఆయన అనాలిసిస్ ఏం చేస్తారు ఆయన పరిస్థితిని? ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. సో ఇప్పుడు రాజమండ్రి నుంచి శ్రీనివాసరావు గారు కదా, సో ఈయన శ్రీనివాసరావు గారికి ఐ థింక్ సో వాళ్ళకు ఉండేటువంటి ఈ మనీ అనేది రాకపోవడం, అంటే స్టక్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో అది మెయిన్గా ఎవరి దగ్గర నుంచి రావాలో వాళ్ళకి ఈయనకి ఒక కార్మిక్ అకౌంట్ అనేది ఉండి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈయన వాళ్ళకి పోయిన జన్మలో మేబీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఉంటాడు, అది రిటర్న్ ఇచ్చి ఉండరు. సో ఈ జన్మలో ఏం చేయాలి, బ్యాలెన్స్ అవ్వాలి కదా. సో వచ్చి ఈ జన్మలో ఏం చేస్తారు అంటే వీళ్ళు అప్పుగా అడుగుతారు. సో వీళ్ళు ఇచ్చేస్తారు, కానీ వాళ్ళు తిరిగి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే అది పోయిన లైఫ్ టైంలో క్లియర్ చేయాల్సినటువంటి ఒక బ్యాలెన్స్ అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు క్లియర్ చేసేస్తూ ఉన్నారనమాట. సో అర్థమైందా? అంటే కార్మిక్ అకౌంట్ ఉంటుంది, దానివల్ల ఇలా పోయి ఉంటుంది. సో మనం మెనీ టైమ్స్ ఒక డబ్బు పోయింది అంటే మనం ఎలా ఆలోచన ఉండాలి అనేది, అఫ్కోర్స్ అది చాలా పెయిన్ఫుల్, ఐ అండర్స్టాండ్, నాకు అర్థం అవుతూ ఉంది. కానీ మన వాస్తవాన్ని వాస్తవంగా మాత్రమే మనం చూడాలి. నేనేదో దాన్ని కప్పిపుచ్చి మీరు కేసులు వేయండి ఇలాంటివి చేయండి అంటే అవన్నీ వర్కౌట్ అవ్వవు. సో మనం ఎనర్జెటిక్గా స్పిరిచువల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది రూట్ కాజ్ అన్నమాట. స్పిరిచువల్ సొల్యూషన్ అనేది అడగడం జరుగుతుంది. స్పిరిచువల్ సొల్యూషన్, మెంటల్ పీస్ ఎలా దొరుకుతుంది, అవి వస్తాయనే నమ్మకం ఎలా కలిగించాలి, రెండవది ఫైనల్ గా ఏం జరుగుతుంది సొల్యూషన్ అనేది. సో ఐ టాక్ అబౌట్ ఇట్. అంటే సొల్యూషన్ గురించి మనం మాట్లాడేదానికి వస్తే, ఫస్ట్ థింగ్ మీకు పీస్ కావాలి అంటే ఏం చేయాలి? ఓకే, మన చిన్నప్పటి నుంచి కూడా డబ్బులు ఎంతో సంపాదించి ఉంటాం, కానీ ఎన్నో చోట్ల పోగొట్టుకుంటాం. కొన్నిసార్లు మనం దానాలు ధర్మాలు కూడా చేస్తాం. కొన్నిసార్లు తిరుపతిలో హుండీలోకి వెళ్ళి కూడా కొంచెం ఏదో 5 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు 116లో చెల్లించుకుంటాం. లేదా కొన్నిసార్లు అన్నదానానికి కేటాయిస్తాం, కొన్నిసార్లు పిల్లల చదువు కోసం అని డొనేట్ చేస్తూ ఉంటాం, లేదంటే ఇంకొన్నిసార్లు పేద పిల్లల ఆడపిల్ల పెళ్లి కోసం అనేసి కూడా డొనేట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇదంత మంచి కార్యము, మన డబ్బులు వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే మంచిదే కదా అనుకుని ఉంటాం. సో ఈ విధంగా మీరు వాళ్ళు సాక్షాత్తు భగవంతుడే అనుకోని నేను ఏదో తిరుపతిలోకి వెళ్ళి హుండీలో వేశాను అనేసి అలా అనుకున్నారంటే మీకు పీస్ వస్తుంది. ఫస్ట్ థింగ్ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మీరు ఓకే ఇన్ని రోజులు కూడా వాళ్ళు తిరిగిస్తారని వాళ్ళ మీద గొడవలు కేసులు లేదంటే దాని గురించి ఆలోచించడం వల్ల మీ ఎనర్జీ అంతా అక్కడ వృధా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది, వాళ్ళ దగ్గర స్టక్ కూడా అయిపోయింది. సో మీకు 30 లక్షలు వచ్చే కెపాసిటీ ఉన్న మనిషి ఒక 3 లక్షల దగ్గర ఎందుకు ఆగిపోతున్నారు? ఫోకస్ ఆన్ గెట్టింగ్ 30 lakhs 3 crores. ఎందుకంటే యూనివర్స్ అనేది ఎంతో అబండెంట్గా ఉందని మనం మాట్లాడుకునేటప్పుడు ఆ వ్యక్తి నుంచినే మీరు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? డోంట్ ఎక్స్పెక్ట్. ఇట్ ఈస్ ఓకే, మీకు బ్లాగ్స్ రిలీజ్ అయ్యి ఒకవేళ వాళ్ళు ఇవ్వాలని రాసిపెట్టి ఉంటే ఇస్తారు. కానీ వాళ్ళు ఎందుకు ఇలా చేశారు అంటే, ఇప్పుడు వీళ్ళు స్పిరిచువాలిటీలోకి రావడానికి ఒక మార్గం ఏంటి అంటే అప్పులు, డబ్బులు ప్రాబ్లమ్స్, ఆరోగ్య సమస్యలు, రిలేషన్షిప్ బ్రేకప్స్, ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనకి తట్టి లేపుతుంది. ఇప్పుడైనా నువ్వు మేల్కో, నువ్వేంటో నువ్వు తెలుసుకో, నీ జీవిత గమనం ఏంటో తెలుసుకో అని వాళ్ళు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేలాగా చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా దండం పెట్టి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఏంటిది మేడం, మా డబ్బులు పోతున్నాయి, మీరేంటి దండం పెట్టమంటున్నారు, కృతజ్ఞత చెప్పమంటున్నారు అని. బట్ దట్ ఈస్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ వీ నీడ్ టు డూ. మీకు ఒక పీస్ రావాలి, మీ గుండెలో ఒక ప్రశాంతత రావాలి అంటే కష్టమే, కానీ చెయ్యక తప్పదు. ఎందుకు అంటే మీరు ఆల్రెడీ సఫర్ అయింటారు, స్ట్రగుల్ అయింటారు. నౌ యూ డోంట్ హ్యావ్ టు స్ట్రగుల్. ఎందుకు అంటే మీరు ఇప్పుడు జస్ట్ ఆ 3 లక్షల కోసం ఆలోచిస్తూ ఎన్నేళ్ళు వేస్ట్ చేస్తారో నాకు తెలీదు, ఇంకా ఎంత టైం వేస్ట్ చేస్తారో కూడా నాకు తెలీదు. బట్ వై టు వేస్ట్ టైం?
ఎందుకు టైం వేస్ట్ చేయాలి మనం విరాట్? సో ఇప్పుడు నేను ఇంకో 30 లక్షలు ఎలా సంపాదించాలి అనుకునేటప్పుడు, లేదా 3 కోట్లు నా దగ్గర ఉంది, ఐ డోంట్ కేర్ అబౌట్ 3 లక్షలు కదా. ఇప్పుడు నా దగ్గర 3 కోట్లు ఉంది, లేదా 300 కోట్లు ఉంది, 3 లక్షలు ఎవరు పట్టించుకుంటారు కదా. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ ఓకే టు లెట్ గో. మనకి ఎంతసేపు పట్టుకుని ఉండడమే కాదు, విడిచిపెట్టడం కూడా నేర్చుకోవాలి. పట్టు విడుపు 2 కూడా ఉంటేనే జీవితంలో మనం ముందుకి వెళ్ళడానికి ఉంటుంది. ఇప్పుడు అన్నిసార్లు మనం పట్టుకొని తీరాలి, డబ్బులే రావాలి, నేను ఇవ్వను అంటే ఆ ఫ్లో ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఫ్లో ఉండాలి కదా. సో ఇట్ ఈజ్ ఓకే. నువ్వు ఏదో పిల్లల ఎడ్యుకేషన్ కోసం మనం ఎన్నో లక్షలు ఖర్చు పెడుతుంటాం, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎన్నో లక్షలు ఖర్చు పెడుతుంటాం. ఇది కూడా అలానే అనుకోనేసి మీరు ఆ భగవంతుడికి ఇచ్చానని, లేదంటే నేను ఏదో పోయిన జన్మలో అప్పు చేశాను ఈయన దగ్గర, ఇప్పుడు నా అకౌంట్ క్లియర్ అయిపోయింది అని పీస్ఫుల్గా ఉండాలి. వాళ్ళు మీకు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు మీరు ఇంకా కృతజ్ఞతగా ఉన్నారు అంటే డబ్బు ఎన్నో రకాలుగా వస్తుంది. వచ్చే వాటి మీద ఫోకస్ చేయాలి కానీ పోయిన వాటి మీద గురించి ఫోకస్ చేయొద్దు. ఎనర్జీ అనేది వేస్ట్ చేయొద్దు. అండ్ ఎన్నో దారులు ఉన్నాయి, ఆ దారి గురించి మనం ఆలోచనలు చేశాము అంటే బోల్డ్ డబ్బు మన జీవితంలోకి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన పాత ఏదైతే ఉందో ఆ స్పిరిచువల్ దాంట్లో ప్రాక్టీస్ కానీ సాధన చేయాలి అన్నప్పుడు ఈ శ్రీనివాసరావు గారికి ఎటువంటి ప్రోగ్రామ్ సజెస్ట్ చేస్తారు? లేదంటే ఆయన చూసి ఆ సిచ్యువేషన్స్ బట్టి సజెస్ట్ చేస్తారా? మనం మాట్లాడితే కానీ తెలీదు, హిస్టరీ ఏంటో తెలీదు. సో ఇప్పుడు డాక్టర్, ఇప్పుడు ఒక లెట్సే నువ్వు ఎలా అడిగేది ఉంది అంటే విరాట్, ఇప్పుడు వీణ ఒక క్యాన్సర్తో బాధపడుతున్నారు, వీళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పమంటే ఎలా చెప్పేక అవుతుంది? ఒక డాక్టర్గా చెప్పేక అవుతుందా? ఆ ఫ్యామిలీ హిస్టరీ ఏంటో చూస్తారు. అసలు తనకి పల్స్ ఎంత ఉంది, డయాబెటీస్ ఉందా, బీపీ ఉందా అని ఫస్ట్ కూర్చొని వచ్చి కన్సల్టేషన్తో మాట్లాడి దాన్ని డయాగ్నైజ్ చేసి, స్కాన్స్ చేసి, రిపోర్ట్స్ తీసి తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా చెప్పాలంటే ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వడానికి ఎంతో కహాని అవసరం, ఎంతో ప్రిపరేషన్. అట్లాంటిది ఏమీ తెలియకుండా ఆయన గురించి నేను ఇక్కడే మొత్తం ట్రీట్మెంట్ చెప్పాలి అంటే ఎలా అవుతుంది? నాకు తెలియదు. సో మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్నాము అంటే రైట్ పాత్ ఏది అని చెప్పొచ్చు. బట్ అన్ని క్లాసెస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. వాళ్ళు క్లాస్లో అయితే గ్రూప్గా ఇవన్నీ కొంచెం హీల్ అవుతుంది. ఇంకా పర్సనల్గా మీకు ఇంకా బాగా డీప్ హీలింగ్ కావాలి అంటే మనకి హిప్నోథెరపీ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. సో అందులో మనకి పాస్ట్ లైఫ్ కర్మ క్లియరింగ్ ఉంటుంది, ఇన్నర్ చైల్డ్ బ్లాక్స్ క్లియర్ చేయడము, ఇలా బోల్డ్ ఎన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి కాబట్టి వీ కెన్ డూ దట్. వండర్ఫుల్ మ్యామ్. తప్పకుండా శ్రీనివాసరావు గారు మ్యామ్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నా దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది మ్యామ్ ద్వారా మీకు అందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మ్యామ్ చెప్పబోయే ఫ్రీ క్లాస్లో జాయిన్ అవ్వాలి అని ఆడియన్స్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం కామెంట్ సెక్షన్లో గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ని ఫిల్ చేసినట్లయితే ఈ క్లాస్లో మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు.